హలో, నా పేరు రామ్ ప్రియాంక ఇడుపుగంటి. మాది ఆంధ్రప్రదేశ్‌లోని మోర్తా, పశ్చిమ గోదావరి జిల్లా. రీసెంట్‌గా 'ద బ్యాలెన్స్ వితిన్' అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ నోవెల్ ఒకటి లాంచ్ చేశాను. అదొచ్చేసరికి అమెజాన్‌లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఆ నోమ్స్ వితిన్ వచ్చేసరికి మనకి 4 పార్ట్స్ కింద అవైలబుల్ ఉంటుంది. ఫాల్, రికగ్నిషన్, స్ట్రెంగ్త్ అండ్ పర్పస్. అంటే మన లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా అయితే ఉంటాయో, అలానే మనం కింద పడిపోయినప్పుడు మనకు పైకి లేవాలి అన్న ఒక దృఢ సంకల్పం కావాలి. దాని తర్వాత ముందరికి వెళ్ళడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది కావాలి. ప్లస్ దాంతో పాటు లైఫ్‌లో మనం ముందరికి వెళ్ళడానికి ఒక పర్పస్ అనేది కావాలి. సో, ఇలాంటి ఒక గ్రాఫ్‌ని లైఫ్‌లో ఉండే ఒక గ్రాఫ్‌ని ఆదర్శంగా తీసుకొని 'ద బ్యాలెన్స్ వితిన్' అని చెప్పి నోవెల్ రాయడం జరిగింది. ఇదొచ్చేసరికి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ అప్ టు 400+ కాపీస్ జస్ట్ వితిన్ 1 మంత్ సోల్డ్ అయ్యాయి. దట్ టు ఇన్ అమెజాన్ ఇట్స్ అవైలబుల్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫ్రమ్ గ్రేడ్ 8 నేను మసూర్ ఇంటర్నేషనల్ స్కూల్ దెహ్రాదూన్‌లో చదివాను. అక్కడొచ్చేసరికి ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ప్లస్ కామర్స్ తీసుకున్నాను. దాని తర్వాత నా బ్యాచిలర్స్ వచ్చేసరికి దట్ టూ బ్యాచిలర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ మణిపాల్ యూనివర్సిటీలో చేశాను నేను. ఇట్ వాస్ ఫర్ 3 ఇయర్స్. దాని తర్వాత మాస్టర్స్ కోసం ఐ గాట్ ఇంటూ యూనివర్సిటీస్ లైక్ ఆక్స్‌ఫర్డ్ అండ్ హార్వర్డ్. కానీ ఇక్కడ నాకు హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాస్ రీసెర్చ్ అసిస్టెంట్. సో, దాని గురించి ఐ స్టేడ్ బ్యాక్. సో, ఏంటంటే అక్కడ ఎక్కువ మంది మాట్లాడడం డెసిషన్ మేకర్స్ తోటి, ఓనర్స్ తోటి, లేదంటే పెద్ద పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్స్ తోటి మాట్లాడి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అనేది నాకు డెవలప్ అయింది. సో, విత్ ద ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐ లాంచ్డ్ బ్రివోక్స్. బ్రివోక్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్. సో, మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా లైఫ్‌లో ఉపయోగపడే స్కిల్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనికేషనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, రామాయణం, మహాభారతం ఇలా 400+ సబ్జెక్ట్స్ తోటి పిల్లలకి ఏవైతే మంచిగా లైఫ్‌లో హెల్ప్ అవుతాయో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి బ్రివోక్స్ అని చెప్పి వి లాంచ్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. 1.5 ఇయర్ కింద వి హావ్ బీన్ డూయింగ్ ద రీసెర్చ్. అంటే పిల్లలకి ఎటువంటి టెక్స్ట్‌లో పెడితే బావుంటుంది, వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుంది, లేదంటే వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తే బావుంటుంది, అండ్ వాళ్ళకి కళ్ళకి ఎంతసేపు స్క్రీన్ చూసినా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేలాగా పిల్లల్ని మేము మైండ్‌లో పెట్టుకొని చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర నుండి ఐఐటీ ప్రొఫెసర్స్ అండ్ ఆల్ ద మెటీరియల్స్ కూడా మనకి ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్ నుండి సోర్స్ చేసాం. సో, ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ వచ్చేసరికి రీసెర్చ్ చేసామండి. అండ్ దిస్ అప్‌కమింగ్ జూన్‌లో ఏదైతే ఉందో వి ఆర్ లాంచింగ్ ద కంప్లీట్ ఆపరేషన్స్ హియర్. దిస్ ఈజ్ అవైలబుల్ టు ఎనీవన్ హూ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ హోమ్. అండ్ ఆల్సో ఇది ఇండియాలో ఉన్న టాప్ బోర్డింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ ట్రైంగ్ టు కొలాబరేట్ విత్ దెమ్. అదే కాకుండా ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫర్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ అనేది అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేద్దామని చెప్పి వీఆర్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ దాట్, ఫర్ విచ్ వీఆర్ ఇన్ ద టాకింగ్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ యాజ్ వెల్. హార్వెస్ట్ అంటే మనకి రెగ్యులర్ షుగరీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ మనకి అవి తాగడం వల్ల చిన్నప్పటి నుండి డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటివనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఫర్ విచ్ వీ హ్యావ్ లాంచ్డ్ హార్వెస్ట్. హార్వెస్ట్ వచ్చేసరికి ఇట్స్ అ ప్రీబయోటిక్ సోడాస్. అంటే మనం రెగ్యులర్ సోడాస్‌లా కాకుండా విత్ అ మిక్స్ ఆఫ్ గట్ అండ్ గుడ్ హెల్త్ ఇంగ్రీడియెంట్స్ లైక్ ఇన్యులిన్ అండ్ షుగర్ ఫ్రీ. అంటే వీఆర్ కొలాబరేటింగ్ ఓన్లీ విత్ ద ఎయిర్‌పోర్ట్స్. సో, ఇది రీసెర్చ్ చేసి ఐ హావ్ మై టీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. సో, వీఆర్ కరెంట్లీ 3 మెంబర్స్. ఎక్స్‌క్లూడింగ్ మీ వీఆర్ 3, ఇంక్లూడింగ్ మీ వీఆర్ 4. అండ్ అవర్ మెయిన్ ఆఫీస్ ఈస్ ఇన్ బెంగుళూరు ఫర్ దాట్. సో, ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి మనం కొలాబరేట్ అయ్యి డ్రింక్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ 3 to 4 మంత్స్ ఇట్ విల్ బి అవైలబుల్ టు ఎవ్రీవన్ ఇన్ ద పబ్లిక్. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద రీసెర్చ్. అంటే షెల్ఫ్ లైఫ్ రావాలి దానికి, ప్లస్ ఆల్సో ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ మనం డ్రింక్స్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలోకి వెళ్ళేసరికి. ద మెయిన్ థింగ్ ఈస్ దట్ మై డిగ్రీ గాట్ కంప్లీటెడ్ ఇన్ 2023. సో, ఐ టుక్ 5 months ఆఫ్ గ్యాప్ థింకింగ్ విచ్ వన్ వుడ్ బి ద ఐడియల్ స్టెప్. అంటే మనం యూజువల్లీ చెప్తారు దేన్ని కూడా రష్ చేయకూడదు. మన లైఫ్‌లో ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే అది చాలా కాంక్రీట్‌గా ఉండాలని చెప్పి. సో, ఐ పబ్లిష్డ్ మై రీసెర్చ్ పేపర్ డ్యూరింగ్ దట్ టైమ్. ఆ రీసెర్చ్ పేపర్‌ని పబ్లిష్ చేశాక ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఐఎస్‌బి ఆఫరింగ్ అండ్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్. సో, అక్కడ ఎలా అయితే నేను రీసెర్చ్ ఇంటర్న్ కింద చేస్తూ నేను అందరితో ఆంటర్‌ప్రెన్యూర్స్ తోటి కనెక్షన్‌లో ఉన్నప్పుడు
ప్రతిరోజు యూ గెట్ దిస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఏదో ఒకటి నేర్చుకునేదే ఉంటుంది మనం అంత పెద్ద సర్కిల్‌లో ఉన్నప్పుడు. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ యాస్ సచ్. ఫస్ట్ నుండి కూడా ఐ హ్యాడ్ ది ఐడియా ఆఫ్ స్టార్టింగ్ అ బిజినెస్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. కానీ ఇంత త్వరగా ఇంత ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ చేస్తానని అనుకోలేదు నేను. సపోర్టింగ్ వచ్చేసరికి మై పేరెంట్స్. మా డ్యాడీ వచ్చేసరికి నాకు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉంటే అక్కడ, లేదంటే మా రీసెర్చ్ టీమ్‌తో మాట్లాడాలి అంటే ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగుళూరు. హీస్ ద వన్ హూస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీవేర్ బికాజ్ ఐఎమ్ సో యంగ్. సో డాడీ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఫర్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఐ డిడ్ రీసెర్చ్ ఆల్ ఆన్ మై ఓన్. సో రీసెర్చ్ హ్యాస్ బీన్ అ క్రూషియల్ పార్ట్. అండ్ ఆల్సో ఐఎస్బిలో యాజ్ అ రోల్ దట్ ఐ డిడ్ యాజ్ అ రీసెర్చ్ ఇంటర్న్, అది కూడా చాలా హెల్ప్ అయింది. సో బ్రివోక్స్ అని ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇట్ వాస్ కాల్డ్ as ఇన్నోవేట్ క్లాస్ రూమ్స్, బట్ లేటర్ బ్రివోక్స్ అని చెప్పి బ్రాండ్ నేమ్ కింద కన్వర్ట్ చేసి. లాటిన్ ఇస్ బ్రిలియంట్ వాయిసెస్. అంటే మనకి చిన్నప్పుడు మొక్కాయి వంగనేది మానే వంగున అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ద సేమ్ వే పిల్లలకి ఎప్పటి నుంచి అయితే 6th నుండి లేదంటే 7th నుండి ఇలాంటి లైఫ్ స్కిల్స్ ఏవైతే నేర్పిస్తామో విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళు 12th క్లాస్ అయ్యేసరికి they'll have very much clarity on their life, what they want to do. Currently we are around 300+ people together in Harvest and also Innovate Classrooms. మేమంతా వచ్చేసరికి we are from all over the world, not only specifically India, but also we have people from Silicon Valley, we have people from Australia. మేమందరం we are in a remote working right now because in this economy మనం ఎప్పుడైతే we'll have ups and downs in every economy. So opening an office for a startup is very big task or a challenge or a first step basically. So ఇంకా మేము ఆఫీస్ అనేది ఓపెన్ చేయకుండా we are running it remotely. Everyone is working around the world. చదువుతానన్నమాట. ఐ యూస్ టు రీడ్ అ లాట్, మోస్ట్లీ ఇన్ ద సెక్షన్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ ఇట్ సెల్ఫ్. కానీ ఇండియాలో వచ్చేసరికి సెల్ఫ్ హెల్ప్ మీద దెర్ ఆర్ నాట్ మెనీ ఆథర్స్ ఆర్ నోవెలిస్ట్. సో ఐ రీసెర్చ్డ్ ఆన్ మై ఓన్. మనకి కోవిడ్ అయినప్పటి నుండి ఐ వాజ్ రీసెర్చింగ్ అబౌట్ సెల్ఫ్ హెల్ప్. అంటే మనకి మనం ఎలా హెల్ప్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి, బికాజ్ మనల్ని వచ్చి ఎవరో కాపాడుతారు ఏమన్నా మనం లో స్టేట్లో ఉన్నప్పుడు అనుకోవడం ఇట్స్ అ నాట్ వెరీ గ్రేట్ థింగ్. So self-help anedi, the concept has started from there, and the balance within almost everything revolves around how one person is their own strength. My novel was an anthropology novel that was called The Miscellany Club. Adochesarki I wrote it when I was 18 years old, and the balance within వచ్చేసరికి I started when I was 20. I launched it when I was 21. వచ్చేసరికి భిన్నమైన కథలు అని చెప్పి ఇది కంప్లీట్ తెలుగులో అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ లైక్ సొసైటీలో ఉన్న 10 డిఫరెంట్ వేరియస్ స్టోరీస్ కంబైన్ టుగెదర్ ఇన్ వన్ బుక్. బేసికలీ సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ సంబంధించి లేదంటే ఫ్యామిలీ ఒక 10 డిఫరెంట్ స్టోరీస్ అనేది మనం కలెక్ట్ చేసి ఒకే బుక్లో పెట్టి అన్నీ ఒకే పాత్లో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి దట్స్ కాల్డ్ భిన్నమైన కథలు. దాని మీద ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఇంటర్నేషనల్ స్కూల్లో నేను చదువుకున్నప్పుడు వీ హ్యాడ్ ఆప్షన్ టు లెర్న్ వేరియస్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో అక్కడ వచ్చేసరికి ఐ లెర్న్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్. And also Punjabi వచ్చేసరికి it's like a border state for us. So most of my friends who were in my circle or who are in my class were from Punjab itself. So I learned basic Punjabi from there. And also when I did my education in Manipal, I learned Kannada and Tamil. So that's how I know a little bit of every language together. Recently, I got as law and strategy and leadership program in Harvard Law School. But Brivokes అనేది కూడా అందరికీ అవైలబుల్ ఉండాలి బికాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫర్ ఎవ్రీ వన్. సో హార్వర్డ్ని నేను రిజెక్ట్ చేశాను, బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ గో ఫర్ MBA యాజ్ సచ్. గవర్నమెంట్ ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది లాంచ్ చేశారు మనకి ఇండియాలో. కేరళ దగ్గర నుండి ఢిల్లీ వరకు ఎవ్రీ స్కూల్ హ్యాస్ డిజిటల్ క్లాస్ రూమ్స్, మన ఆంధ్రాలో కానీ లేదంటే తెలంగాణలో కానీ.
సో రెస్పాన్స్ హ్యాస్ బీన్ గుడ్. మనం ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అప్రోచ్ అవుతున్నామో ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ పాజిటివ్ బికాస్ దిస్ ఈస్ అ రెవల్యూషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. స్కిల్ డెవలప్మెంట్ అనేది వీ హ్యావ్ అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ బైజూస్, కోర్సెరా ఉన్నా సరే రీజనల్ లాంగ్వేజెస్లో అనేది లేదు. సో సరికి ఇట్స్ లైక్ 1 monthలో 16 days మాత్రమే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద అదర్ డేస్ ఏంటంటే పిల్లలు స్వతహాగా వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఎలా అంటే మన దగ్గర యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. అంటే సినిమా చూస్తున్నంతసేపు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో విత్ ద సేమ్ ఫీల్ పిల్లలకి ఎక్కడ బోర్ కొట్టకుండా అయ్యో నేను ఇది నేర్చుకోవాలా అని కాకుండా నేను నేర్చుకుంటే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ తోటి ముందరకు తీసుకెళ్ళాం. క్విజ్ బాట్ అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఇండియా. క్విజ్ బాట్ అనేది ఎలా అంటే పిల్లలకి ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాక కంపల్సరీ వాళ్ళకు ఒక క్విజ్ అనేది ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఏ విధంగా ఎంత పేస్లో నేర్చుకోగలుగుతున్నారు, మా సబ్జెక్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, పిల్లలకి ఎంత బాగా అర్థం అవుతున్నాయని చెప్పి తెలుసుకోవడానికి. గ్రాడ్యుయేషన్ అయ్యాక కంపల్సరీ జాబ్ ఏదో ఒకటి మంచి జాబ్ తీసుకోవాలి అని చెప్పి అందరికీ గోల్ ఉంటుంది. సో లక్కీలీ నాకు ఐఎస్బి ద్వారా ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. కానీ ఏంటంటే ఐఎస్బి వాజ్ లైక్ అ ఫౌండేషన్ టు మీ ఇన్ దిస్ జర్నీ. సో అక్కడ నుండి ఐ వుడ్ సే నా ఆంటర్ప్రినర్షిప్ జర్నీ అనేది మొదలైంది. అండ్ ఆల్సో గ్రోయింగ్ అప్ నేను మా ఫాదర్ని చూస్తూ పెరిగాను కాబట్టి హీ వాజ్ ఇన్ టు బిజినెస్ ఫీల్డ్. సో చిన్నప్పటి నుండి ఐ హ్యావ్ దిస్ ఎంతూజియాజం టువర్డ్స్ బిజినెస్. ఎందుకంటే ప్రతిరోజు లేచేసరికి న్యూస్ పేపర్స్ కానీ లేదంటే టీవీలు కానీ ప్రతిదీ కూడా ఇట్ వాజ్ ఆల్ అబౌట్ బిజినెస్. సో ఎప్పటికైనా సరే బిజినెస్ ఫీల్డ్లో రావాలని చెప్పి ఉండేది, కానీ ఇంత ఎర్లీగా వస్తానని చెప్పి అనుకోలేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే చాలామంది వి లివ్ ఇన్ ఎ సొసైటీ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్. కొంతమంది మీ ఐడియా బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు, బట్ యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ ఫర్ దాట్. సో వెన్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మీకు ఆటోమేటిక్గా కరేజ్ అనేది వస్తుంది. కంపల్సరీ ఆత్మస్థైర్యం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మనం మొదలు పెట్టాక యూ షుడ్ నెవర్ గివ్ అప్. అంటే వాట్ ఇఫ్ యూర్ ఆన్ ద 99th step అండ్ యూర్ గివింగ్ అప్, దట్ వుడెంట్ మేక్ ఎనీ సెన్స్. సో కంపల్సరీ 100 steps దాటి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇది వరకు అనేవారు ఆకాశమే మన హద్దు అని చెప్పి, బట్ ఇట్స్ సో బియాండ్ దాట్. బికాజ్ ఇప్పుడు వచ్చేసరికి రిసోర్సెస్ అనేవి పిల్లలకి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వెన్ దే వాంట్ టు స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ కానీ లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ న్యూ స్మాల్ బిజినెస్ కానీ లేదంటే ఆంటర్ప్రినర్షిప్ జర్నీ కానీ, all I would suggest is that do your research, background work chesi, then take a step confidently upon it. Business field lo vachesariki I'm already working on 2 of the projects kabatti definitely my whole career is going to be revolving around business now. So Briworks ni international platforms and Harvest ni international platform kinda తీసుకువెళ్ళాలని చెప్పి that's the main goal. So I think ఇక్కడ నుండి ఇంత చిన్న వయసులో మొదలైంది కాబట్టి I think it's going to continue throughout the lifetime అనిపిస్తుంది. ఈడుపుకంటి శేషగిరి అండి నా పేరు. నేను ఉండ్రాజవరం మండలం సర్పంచ్గా చేశానండి ఇదివరకు. మా పాపను నేను డిఫరెంట్గా ఆలోచించాను. చదువు అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. నాకు చదువు కూడా ఒక విభిన్నమైన పద్ధతి ఉండాలండి. ఈరోజు మన రాష్ట్రాల్లో చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చదువు మీద పిల్లలు నలిపేస్తున్నారు. అట్లా నేను చదివించలేదండి. తను చిన్నప్పుడే డిఫరెంట్గా ఉండాలని చెప్పి ముసురులు చదివించాను. చదివించడం ఎంత ముఖ్యమో తనలో ఉన్న స్ట్రెంత్ కూడా అంతే ముఖ్యం. అది తనలో ఉన్న స్ట్రెంత్ బయటకు వచ్చిందండి ఈరోజు. దానివల్ల ఈవేళ 21 సంవత్సరాల వయసులోనే తను ఒక 2 కంపెనీలు స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని తన ఫౌండర్ అండ్ CEO చేసింది. అట్లాగే తన ఇదే వయసులో 21 సంవత్సరాలకే 2 books రాసింది. 3వ బుక్ కూడా రాయటం జరుగుతుందండి. సో పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి లిబరేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళని ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మాత్రం తయారు చేయమని చెప్పి ఈరోజు నేను తల్లిదండ్రులకు చెప్తున్నానండి. మీ ఒక్కొక్క పేరెంట్ వెనకాల ఉండి పిల్లల్ని చదివించుకుంటా తీసుకెళ్తే వాళ్ళు కంపల్సరీ సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మాత్రం తయారవుతారు. దీంట్లో నో డౌట్.